మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున ఏర్పడబోతున్న ఈ యొక్క చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖున సో అది ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఉత్తమ మధ్యమ అధమ ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం. సో అలాగే గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా చంద్రగ్రహణం అనేది ఇక్కడ రాహుగ్రస్తంగా ఏర్పడడం పౌర్ణమి రోజున ఇది మన భావోద్వేగాలు, మన యొక్క మానసిక స్థితి, మన యొక్క ఎమోషన్ మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మూన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్లానెట్ ఇన్ అవర్ ఆస్ట్రాలజీ. ఎందుకంటే చంద్రుడు సముద్రాలని పోటుపాట్లు మనం అలాగా చూస్తూ ఉంటాము. తప్పకుండా చంద్రుడి యొక్క ప్రభావం వల్ల నీటిలో వచ్చే ఆ యొక్క మార్పులు చేర్పులు, అలాగే మానవ శరీరం 70% ఇక్కడ నీటితోనే నిండి ఉందని చెప్పి మనం చెప్పక్కర్లా, చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయం. అది సముద్రాల మీద చూపించినప్పుడు మరి మానవ శరీరం 70% నీటితో ఉన్నప్పుడు మన మీద ఎందుకు చూపించదు? సో తప్పకుండా దీని మీద ఎన్నో పరిశోధనలు అన్నీ కూడా ప్రూవ్ అయినాయి. మన ఛానల్లో చాలాసార్లు చంద్రగ్రహణానికి చంద్రుడికి సంబంధించిన ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి అనేది కూడా చాలాసార్లు మనం చాలా డైరెక్ట్గా ప్రూవ్ చేసి చూపించాం మనం. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున తప్పకుండా అది ఏ టైంలో ఏర్పడుతుంది, ఏంటి, ఏ దేశాల్లో ఏర్పడుతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ మనం ఇంట్రడక్షన్ వీడియో చెప్పుకున్నాం. ప్రత్యేకించి ఇక్కడ ఉత్తమ మధ్యమ అధమ ఫలితాలు ఏ రాశులు పొందబోతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఉత్తమ ఫలితాన్ని ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం ఇవ్వబోతున్న రాశులు ముఖ్యంగా మనం చూస్తే ఫస్ట్ మేషరాశి. మేషరాశి వారికి ఆల్రెడీ ఏలియన్ నాట్సిన్ నడుస్తుంది. ఏలియన్ నాట్సిన్ నడుస్తున్న సమయంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మంచి బ్యాక్ బోన్గా, మంచి స్ట్రెంగ్త్గా మనకి ఎక్కువ ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్న గ్రహం ఏదైతే ఉందో, శని మనకి వేన్లో ఉండి సంచారం చేస్తూ ఉన్నా కూడా లాభంలో ఉన్న రాహు భగవానుడు మాత్రం మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారని. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క గ్రహణం ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే లాభస్థానంలో ఏర్పడుతూ ఉంది. మేషరాశి వారికి ఎప్పుడైతే ఈ గ్రహణం చక్కగా లాభస్థానంలో ఏర్పడుతూ ఉందో తప్పకుండా ఈ గ్రహణ ఫలితం మనం చూస్తే లాభస్థానంలో ఇక్కడ చక్కగా బాగానే యోగిస్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి సంబంధించి ఏలినాడ్స్ని నడుస్తున్న వేళ వ్యాపారంలో వచ్చే ఎక్స్పెండిచర్స్ కావచ్చు, లాసెస్ కావచ్చు, ఇతరత్ర అనేకమైన విషయాల్లో ఇక్కడ మనం చూసినప్పుడు తప్పకుండా మేషరాశి వాళ్ళకి సంబంధించి కొద్దో గొప్ప ఈ గ్రహణం వల్ల అంత చెడు ప్రభావాలు మాత్రం లేకుండా మరి ఏలినాడ్స్ని నడుస్తుంది కాబట్టి వ్యాపారంలో మనం చాలా కష్టపడి ప్రాఫిట్ని పొందాల్సి వస్తూ ఉంటుంది. బట్ ఈ గ్రహణం కనీసం ఇటువంటి చెడు అయితే చేయకుండా మాత్రం వ్యాపారంలో వచ్చే ప్రాఫిట్స్ విషయంలో ఈ గ్రహణానికి సంబంధించిన విషయాల్లో మీకు ఎటువంటి వ్యాపారం అనే కాదు, ఇటు ఉద్యోగాలకి సంబంధించిన విషయాలు కావచ్చు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన కావచ్చు, ఇతరిత్ర మీకు దేనిలో అయితే గుర్తింపు రావాలనుకుంటున్నారో వాటి విషయాల్లో సంబంధించి కావచ్చు, ఈ మేషరాశి వాళ్ళకి ఈ గ్రహణం ఇక్కడ చాలా వరకు పాజిటివ్ రిజల్ట్సే ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో మొత్తంగా ఈ భాద్రపద మాస శుక్లపక్షంలో పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న గ్రహణానికి సంబంధించి ఉత్తమ అలాగే మధ్యమ అధమ ఫలితాన్ని పొందబోతున్న రాశులు ఏంటని చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి ఏం చేయాలో కూడా చెప్పుకున్నాం. సో ఇంకా మన వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.